ఫలించినతో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినతో క్రీస్తునందు ఈ రీతిగా ఫలించినతో క్రీస్తునందు పాడేదారు భోగమారు సంతోషు వేసగరు పొందినారు పాడేదారు భోగమారు సంతోషు వేసగరు పొందినారు పదవేదారు పదవెల్లారు ప్రభుని ఆశ్రయ సాయమునా మహిమా ఘనత చెల్లించును మహిమా ఘనత చెల్లించును హల్లెలూయా పాడేదాము హల్లెలూయా పాడేదాము బహుగా ఫలించినతో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినతో శిష్యులై ఉండేవారు ఈ రీతిగా ఫలించినతో శిష్యులై ఉండేవారు. పలు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Ready? వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ముప్పై 36వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. మళ్ళీ చదువుకుందాము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. సార్ సరే, లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించిన కాక. ఈరోజు ఏ వారం? ఈరోజు ఆగస్టు 15వ తారీఖు. భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి వచ్చిన ఏంటంటే స్వాతంత్రము. స్వాతంత్రం రాకమునుపు మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. మనకు స్వాతంత్రం రాకమునుపు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. మరి వాళ్ళు దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన వాళ్ళందరూ కలిసి ఈ లాభం అనేది వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే కానీ మన స్వాతంత్రం రాదన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా బాగా పోరాడి జయించి మరి ఎన్నో సత్యాగ్రహాలు చేసి రకరకాలైనటువంటి పోరాటాలు చేసినందువలన ఏం జరిగిందంటే మనకు స్వాతంత్రం వచ్చింది. ఎవరి చేతిలో నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి భారతదేశానికి వచ్చింది. మంచిది, చాలా సంతోషం. మనకు అందరూ కూడా స్వాతంత్ర దినం ఈరోజు. మరి దేశాల్లోనూ రాష్ట్రాల్లోనూ ఆయా స్కూళ్ళలో కాలేజీల్లో
ఆయా రకాలైనటువంటి ఆఫీసుల్లో, ఆయా స్థలాల్లో, ఆయా పార్టీలన్నీ కూడా ఏమేమి రాస్తూ ఉంటారు ఈరోజు? జెండా రాస్తూ ఉంటారు కదా. కాబట్టి స్వాతంత్రం వచ్చింది, మేము స్వతంత్రులు అయిపోయినాము అని ఈరోజు భారతదేశం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. మనం కూడా సంతోషంగానే ఉంటాం. కానీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు మనము ఎలాగా ఉన్నాము? మన యొక్క అలవాట్లు ఏంటివి? మన యొక్క పద్ధతులు ఏమిటి? మనం ఎలాగా జీవించగలుగుతున్నాము అని మనం గమనించుకుంటే ప్రపంచమంతా కూడా, మన దేశం కూడా అంతా కూడా ఒకరి చేతిలో పరిపాలించబోతున్నాం. ఒకరి యొక్క అధికారం కింద. ఆ అధికారంలో నుంచి బయటికి మనకు విడుదల రావాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి స్వతంత్రం అనేది ఉంటుంది. మనకు చూడండి, అక్కడ ఉన్న మాటలు మనం గమనించినట్లయితే కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. కొలస్సీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. ఇది మనకున్నటువంటి స్వాతంత్రం. ఏమంటున్నారు ఇక్కడ? ఆయన అనగా ప్రభుయేసు క్రీస్తు వారు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి అనే మాట. అంధకార సంబంధమైన అధికారం అంటే మనకు కనబడినటువంటి అధికారి ఒక ఆయన ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు. ప్రతి మనుష్యుని పరిపాలన చేస్తున్నాడు. ప్రతి కుటుంబం మీద ఆధిపత్యం తెచ్చుకుంటున్నాడు. ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి నగరము, ప్రతి దేశము, ప్రతి ఖండము, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక ఆధిపత్యాన్ని, అధికారాన్ని తెచ్చుకున్నాడు. అందుకనే అది అంధకారం అంటే మనకు కనబడినటువంటిది. మనకు కనబడదు, మనకు అర్థం కూడా కాదు. అందుకనే ప్రియులారా మాట ఎలా ఉందంటే అంధకార సంబంధమైన అధికారముల నుండి మనకి ఇచ్చినట్ట విడుదల ఇచ్చాడు. మనకున్నటువంటి సంతోషం ఏంటంటే అంధకార సంబంధమైనటువంటి యొక్క మరి శక్తులు అధికారములో నుండి మాకేమిచ్చేవయ్యా? విడుదల ఇచ్చేవయ్యా. కాబట్టి ఇప్పుడు ఈ అంధకార శక్తులలో నుంచి విడుదల మనం పొందినప్పుడు ఆయన రాజ్యానికి నివాసులుగా చేశాడు అనే మాట కనబడుతుంది. కాబట్టి ఆయన రాజ్యానికి నివాసులుగా మనం ఉండాలి అన్నప్పుడు అంధకార శక్తులు, అధికారాలు కొన్ని ఉన్నాయి. ఎవరు ఈ అధికారి? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏం చేస్తూ వచ్చాడో కొన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకుంటూ పోతాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. మళ్ళా యోహాను సువార్త 8వ అధ్యాయం 44 చదవండి. 44 అది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఈ అంధకార అధికారం ఎవరిదంటే అపవాదిది లేక శైతానుది. ఏముంది? వాడు మీ తండ్రి దురాశలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చింది కానీ దురాశలోనే తెచ్చామా బయటికి? దురాశలు అంటే చెడ్డ ఆశలు. మనకు కాంది మనకు కావాలనుకుంటాం. ఒక వస్తువు అయినా, ఒక ఆస్తినైనా, ఒక వ్యక్తినైనా, ఏదైనా సరే అది మనకు సంబంధించినది కాదు. అయినా కూడా మనకు ఒక దురాశ, అది నాకు కావాలా, దాన్ని ఎట్లయినా పొందాలి అనే ఆశ ఎంతమందిలో అయితే ఉందో వాళ్ళందరూ కూడా ఏ స్వతంత్రం పొందలేకపోయినాడు?
అంధకార శక్తి యొక్క స్వాతంత్రాన్ని పొందలేకపోయినారు. భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? మరి అందరికీ ఈరోజు చాలా సంతోషము. కానీ ఎంతమంది దురాశలో ఉంటున్నారు ఈరోజు? దురాశలు, చెడ్డ ఆశలు, చెడ్డ కోరికలు అన్నీ చెడు రకమైనటువంటివే. అందుకనే ప్రియమైన సోదరులారా, అక్కడ ఉన్నటువంటి మాట మనం గమనించినట్లయితే ఇంకో మాట చెప్తున్నాడు తెలుసా, వాడు అబద్ధికుడై ఉన్నాడు అంటున్నాడు. మంచిదే, మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అబద్ధాల నుంచి స్వాతంత్రం వచ్చిందా అని. ఎరా, అబద్ధాల నుంచి స్వాతంత్రం వచ్చిందా మనపై? ఇంటిలో అబద్ధమే, బయట అబద్ధమే, అందరూ అబద్ధమే. ఈరోజు సంఘాల్లో కూడా అబద్ధం అయిపోతుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలు కూడా అబద్ధం అయిపోతున్నారు. వాడు చెప్తున్నారు, వాడు చేస్తుంటున్నారు. అబద్ధాలు చెప్తుంటున్నారు, కూర్చున్నారు కొంతమంది. అందుకనే అబద్ధాలు చాలా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడినది. దానిలోనే వాడు బంధించబడ్డారు కానీ వాడు విడుదల రాలేదు. దురాశలో ఉన్నారు కానీ వాళ్ళకి విడుదల రాలేదు. అంతేకాదా, ఇంకొకటి ఏముందో చూద్దాం. ఇక్కడ వాడు నరహంతకుడు అంటాడంట. ఎలాంటి వాడు అంటాడు? నరహత్యలు చేస్తూ ఉన్నారు. రోజు మన పేపర్లో చూస్తున్నాం కదా, అక్కడ వాళ్ళని చంపేశారు, ఇక్కడ వీళ్ళని చంపేశారు. మన వెస్ట్ బెంగాల్లో కూడా పాపం హాస్పిటల్ నర్సుని చంపేసేస్తున్నారు. హాస్పిటల్లో ఒక నర్సుని చంపేశారు. అంతమంది బాంబేలో ఒక డాక్టర్. ఎక్కడ చూసినా మనుషులు చంపేయటమే. అంటే ఎవరి అధికారం ఉంది ఇప్పుడు ప్రపంచంలో? మీరు చెప్పండి. అర్థమవుతుందని చెప్పింది? అర్థమవుతుందా? ఎవరి అధికారం ఉంది? ఈ పనులను చెప్పించేవాడు ఎవడు? శైతానుడు, అపవాది. అందుకనే వాడిలో అబద్ధాలు చెప్తున్నాడు, వాడిలో దురాశలు ఉన్నాయి, వాడు నరహంతకులు ఉంటున్నాడు. ఇంకో మాట ఏమో తెలుసా, వాడిలో సత్యమే లేదు. ఏమి లేదంట? ఏమిటో చెప్పండి? సత్యం లేదు వాడిలో. అనగా ఎంతమంది అయితే యథార్థంగా ఉండలేకపోతున్నారో వాళ్ళందరూ అబద్ధికులే, వాళ్ళందరిలో సత్యం లేదు. అంటే ఎవరు అధికారం కింద ఉన్నారు? వాళ్ళు ఎవరైతే సత్యం చెప్పలేకపోతున్నారో వాళ్ళు ఎవరి అధికారంలో ఉన్నారు? శైతాన్ యొక్క అధికారంలో ఉన్నారు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారో శైతాన్ అధికారంలో ఉన్నారు. ఎవరు దురాశలుగా ఉన్నారో శైతాన్ అధికారంలో ఉన్నారు. కాబట్టి మన యొక్క అంశం ఏంటంటే, అంధకార సంబంధమైన శక్తిలో నుంచి మనం బయటికి వచ్చినామా? అంధకార సంబంధమైన శక్తి అధికారంలో నుంచి మనం బయటకు వచ్చామా? అందుకనే విడుదల అనే మాట చూస్తూ వచ్చాం. మంచిదే, మనందరూ చాలా సంతోషము. బ్రిటిష్ వాళ్ళతో కాలం పరిపాలించారు, వారి దగ్గర నుంచి మనం పోరాడాము, మన దేశం మనం రక్షించుకున్నాము, మనందరూ స్వాతంత్రం అని చెప్పుకుంటున్నాము, చాలా మంచిది. కానీ ఈ స్వాతంత్రం, ఈ లక్షణాల నుంచి వచ్చారా మానవులు బయటికి? ఇంకో మాట చూసుకుందాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట కనబడింది. 18వ వచనంలో అండి, 18. ఈ పని ఏంటంట? మరొక పని ఉంది మన అపవాదికి. అందుకని శక్తికి ఇంకో పని ఉంది. ఏంటి ఆ పని చెప్పండి? మన హృదయం పడ్డటువంటి వాక్యాన్ని ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. అందుకనే బలహీనలు అయిపోతారు. ఎంత వాక్యం వింటారే కానీ బండ హృదయాలు చేసుకొని కూర్చుంటున్నారు. బైబిల్ స్టడీ అంటే తెలియదా? ప్రార్థన అంటే తెలియదా ప్రజలకు? బండ హృదయాలు, కఠిన హృదయాలు. ఎందుకంటే విన్న వాక్యం అందులో లేదు. ఆదివారం చెప్పిన వాక్యం అందులో ఉంటే కదా. దృష్టి ఎత్తుకొని వెళ్ళిపోయినాడు ఆ వాక్యము. అందుకని ఇక భయం లేదు. అయ్యో, నేను మందిరానికి పోలేకపోతున్నానే, ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నానే, మరి బైబిల్ స్టడీకి వెళ్ళలేకపోతున్నానే, దుష్టుడు నా హృదయంలో ఉన్నంత తీసుకుని వెళ్ళిపోయినాడే.
చూసారా పిల్లరా? అందుకనే చాలామంది వాడి అధికారం కింద ఉన్న వాళ్ళందరూ వీళ్ళే. శైతాను అధికారం కింద, అపవాది అధికారం కింద వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాక్యము ఏమాత్రం కూడా ఫలింపులోకి రాదు. వాక్యాన్ని ఏం చేస్తాడు వాడు? విన్న వాక్యాన్ని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు నీకు అధికారం అయిపోతున్నాడు, వీడు దానికి బానిసలైపోతుంటున్నాడు. అందుకనే ఎంతమందికి వచ్చింది ఆ స్వాతంత్రం? రేయ్, నా హృదయంలో వాక్యం అన్నది, నీ మాట నేను వినను అని చెప్పగల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? కాబట్టి అక్కడ ఉన్నటువంటి యొక్క రహస్యం ఏంటంటే, ఆ యొక్క దుష్టుడు మనం విన్న వాక్యం ఎప్పుడైనా సరే, ఎక్కడ విన్నా సరే ఆ వాక్యాన్ని వెంటనే తీసుకెళ్ళిపోతాడు. అది ఫలభరితంగా ఉండదు. అదే 13లో చూడు, ఇంకో మాట కనబడుతుంది. 27 చదవండి, 27 నుంచి. చూసారా? ఆ తర్వాత ఇది శత్రువు చేసిన పని. మరో పని చేస్తాడంట. ఏం పని చేస్తాడు చెప్పండి? గోధుమ అనవేస్తే అక్కడ ఏం చేస్తాడు? గురుగుని తీసుకొచ్చి పడతాడు. మనం సత్యం చెప్తే వాడు అబద్ధం చెప్తాడు. మనం పరిశుద్ధత చెప్తే వాడు అపవిత్రత చెప్తాడు. మనం యథార్థత చెప్తే వాడు మోసం చెప్తాడు. మనమేమో ఏమేస్తాము? గురుగు వేస్తాము. మనమేమో గోధుమ వేస్తాం. వాడేమేస్తున్నాడు? గురుగు వేస్తున్నాడు. అందుకనే వాడి అధికారం నుంచి బయటకు రానటువంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళు. నేను ఇంతగా వాక్యం వింటున్నానే, ఎందుకు నేను లోబడలేకపోతున్నానంటే, నేను వాక్యాన్ని వాడు దొంగిలించుకొని పోతున్నాడు. దానికి బదులుగా వేరే తీసుకొచ్చి నీకు నీ హృదయంలో పడేస్తున్నాడు. అందుకని హృదయం అంతా కూడా ఏమైపోతుందంటే రాతి హృదయం అయిపోయింది, బండ హృదయం అయిపోయింది. అందుకని ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనం అందరం కూడా, ప్రభువా మమ్మలను ఈ అంధకార సంబంధమైనటువంటి శక్తి నుంచి మమ్మల్ని విడిపించావు కాబట్టి ఈ రోజున బైబిల్ స్టడీలు ఇక్కడ కూర్చోగలిగాను. మిగతా వారికి అవకాశం లేదు. మరి ఇంకా అంధకార సంబంధమైన శక్తుల యొక్క అధికారంలోనే ఉన్నారు వాళ్ళు. అందుకనే ఎంతకాలం వాళ్ళ అధికారం వాళ్ళని చలాయిస్తూ ఉంటారో అంతకాలం వాళ్ళ యొక్క బ్రతుకులు అలాగనే ఉంటారు, జీవితాలు మారవాయి. అందుకనే ఆ మాటలు అక్కడ రాయబడుతూ వచ్చింది. చూసారా? అందుకనే ఇటేమో ఇది చేస్తూ ఉంటాడు, అటేమో అది చేస్తూ ఉంటాడు అంట. మరే మాట చూద్దాం రండి. ఇంకో పని ఏం చేస్తాడో చూద్దాం రండి. 1 తిమోతి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రికలో మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం, 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనంలో అండి. అపవాది ఉరిలో, అపవాదికి ఏముందంట? ఉరేస్తాడు. పెట్టెను పట్టుకోవాలంటే ఏం చేస్తాం మనం? ఒక చిన్న నెట్టేస్తాం, ఒక వలేస్తాం. ఇది ఉరి అంటే ఏంది? మెడకు ఉరేస్తారు, చంపేసరికి అంతే వాళ్ళని. చూసారా? అపవాది యొక్క అధికారం కింద ఉన్న వాళ్ళకి ఏం వేస్తాడు వాడు? ఒక మంచి ఉరిని వేస్తాడు. ఆ ఉరిలో ఇరికిస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి కదలవుతుంది ఈ రోజున. ఏమిటి ఈరోజు? హాలిడే కదా, ఎంజాయ్ చేయి. బాగా టీవీ పెట్టుకొని తింటా ఉండు దినమంతా. మంచి చికెన్ మటన్ అని తెచ్చుకొని వండుకొని తింటా ఉండు. బంధువులని పిలుచుకో, లేదా నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళు, ఎంజాయ్ చేయి. దాని ఫలితం తర్వాత అనిపిస్తాను. అయ్యో, నేను ఇంత అవిధేయుడు అయిపోయినాను, దేవుని యొక్క ఇంత నిర్లక్ష్యం చేసుకున్నాను, అందుకనే నాకు ఈ కష్టం వచ్చింది, అందుకనే నాకు ఈ బాధ వచ్చింది, అందుకనే నాకు ఈ శ్రమ వచ్చింది. వాడు ఉరేసేసాడు, ఉరేసి లాగుతున్నాడు. అబద్ధాలు, దురాశలు, అబద్ధాలు, సత్యం లేదు, నరహత్యలు చేస్తాడు, ఇంకా వాక్యం ఎత్తుకొని పోతాడు, ఇంకా గురుగులు ఎత్తుతాడు. ఇప్పుడేమేస్తున్నాడు? వలేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి జాగ్రత్తగా. వలలో పడిపోతున్నారు, ఊరిలో పడిపోతున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా,
ఈ రాత్రికాల సమయంలో అపవాది యొక్క ఊరిలో చిక్కుకొని పోయినారు. చాలామంది ఊరిలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈరోజు ఊరేసేసాడు చాలామందికి, అందుకని అందరూ ఊరిలో ఇరుక్కొని పోయినారు. ఊరిలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఒక్కొక్కరికి ఒక ఊరు వేసేస్తారు, ఒక్కొక్కరికి ఒక వలేస్తారు. ఈరోజు బైబిల్ స్టడీ కదా, చక్కని మాటలు వినాలి కదా, పోకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఏ ఆశ దురాశ చూపిస్తే ఈ యొక్క వ్యక్తి వెళ్ళకుండా ఉంటాడు? ఏ అబద్ధాన్ని చూసి నమ్మిస్తే ఈ వ్యక్తి వెళ్ళకుండా ఉంటాడు? బాగా వాడి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం వాడంతా కూడా ఏం చేస్తారో తెలిసిన ఊరిలోకి తీసుకొచ్చి పెట్టేసేస్తాడు. కాబట్టి స్వాతంత్రం వచ్చింది. అయితే ఇలాంటి వాటి నుంచి నీకు స్వతంత్రం వచ్చిందా? అబద్ధాల నుంచి నీకు స్వతంత్రం వచ్చిందా? దురాశలో నుంచి నీకు స్వతంత్రం వచ్చిందా? నరహత్యలో నుంచి నీకు స్వతంత్రం వచ్చిందా? వాడు అధికారిగా ఉండి వాడి యొక్క ఇష్టానుసారంగా జరిగిస్తున్న దాని నుంచి నువ్వు బయటకు రాగలిగినావా? ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి. అపవాది ఎంత అధికారంలో ఉన్నాడు. అంధకార శక్తుల్లో నుంచి మీకు విడుదల కలుగు చేసే మాట ఉంది. ఎంతమందికి అయితే ఇక్కడ విడుదల కలిగి చేస్తున్నారో వాళ్ళు వస్తున్నారు, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వింటున్నారు. ఇంకా విడుదల కానటువంటి వారు వీళ్ళ దగ్గర కూర్చున్నారు, వాడి యొక్క ఇష్టాలను నెరవేర్చుకుంటూ కూర్చున్నారు. అందుకని పిల్లగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా ఏమి వేస్తారో చూద్దామండి. ఇంకా ఏమేమి చేస్తాడో అది కూడా చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. మొదటి పేతురు 5వ అధ్యాయం. చూడండి ఉంది 8వ వచనం. ఏం చేస్తాడంట? ఏం చేస్తూ ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? తిరుగుతూ ఉంటాడు. ఎవరిని? మింగేయాల. మింగడం అంటే ఏంటి? మిగతా కనబడతారు వాళ్ళు? మిగతా కనబడతారా? ఇప్పుడు కొంచెం అరటిపండు ఉందనుకో, కొంచెం తింటే కొంచెం కనబడతాం. మొత్తం మింగేసేవనుకో ఇంకేం కలిగితే మనకి కనపడుతుందా? చాలా మందిని శైతానుడు ఏం చేస్తాడంటే మింగేస్తాడు. అందుకని వాళ్ళకి కనబడదు. దేనికి కనబడదు. వాళ్ళు పరిచర్యన అందులో కనబడదు, సేవ కొరక అందులో కనబడదు, లేకపోతే మరి ఏదైనా వాక్యములోనా అందులో కనబడదు, ప్రార్థనలోనా అందులో కనబడదు, ఆరాధనలోనా అందులో కనబడదు. మరి ఎందుకు కనబడటం లేదు? మింగేసింది. వాడి పని తిరుగుతూ ఉంటాడు. ఓహో, ఈరోజు ప్రార్థన కొడిక, ఈరోజు నేను ఎవరెవరు మింగాల, ఎవరెవరు నా యొక్క లోనకి వేసేసుకోవాలని శుభ్రంగా. అప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళు కనబడకూడదు అంతే. వాళ్ళు అప్పుడు ఎవరి కడుపులో ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఎవరి కడుపులో ఉన్నారు చెప్పండి. అప్పుడే ఎవరి కడుపులో ఉన్నారు? సైతాన్ యొక్క కడుపులోకి వెళ్ళిపోయినారు. మింగేసేసాడు అంతే. తిరుగుతూ ఉంటాడు. గుర్తించుకోండి, తిరుగుతూ ఉంటాడు. ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు, వీధికి తిరుగుతూ ఉంటాడు, పాడిపాడి తిరుగుతూ ఉంటాడు. అదే మీకు ఎలా చెప్తూ వచ్చా నేను. భారతదేశము మనకి స్వాతంత్రం వచ్చింది, చాలా సంతోషము. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు, చాలా సంతోషం. కానీ సైతానుడు వెళ్ళిపోయినాడు అని నీ దగ్గర నుంచి. వాడు అలవాట్లు మానుకున్నావా? వాడు పద్ధతులు మానుకున్నావా? ఎంతకాలం సైతానికి బానిసలై ఉంటారు. అందుకనే మాటలు రాస్తూ వచ్చాడు. ఏమి చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటుందంట. గర్జించే వాళ్ళు ఎవరండి? గర్జించారంట. ఇళ్ళల్లో ఏం చేస్తూ ఉంటారు? ఎర్రి కేకలు వేస్తూ ఉంటారు. మామూలుగా ఉండే వాళ్ళ కేకలు. మేమన్నా కొత్తగా వచ్చాం అక్కడికి, ఆయన ఒకరోజైతే కేకలు వినలేకపోయినా, ఏంట్రా బాబు అక్కడ ఆ కేకలు కనపడుతున్నాయి, కుక్కల కేకల్లో తట్టుకోలేక ఇక్కడికి వస్తే ఇక్కడ కేకలో మేము తట్టుకోలేకపోతున్నాము.
గర్జిస్తాడు వాడు, దేవుని బిడ్డల మీద గర్జిస్తాడు, దేవుని ప్రజల మీద గర్జిస్తాడు, భయంకరంగా గర్జిస్తాడు వాడు. గర్జించడమే కాదు, వాడు ఏం చేస్తాడంటే మింగేస్తాడు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి విషయాలు. వాడు మింగేస్తున్నాడు, ఒక్కొక్కరిని మింగేస్తున్నాడు, తిరుగుతూ ఉంటాడు, అదే పనిగా తిరుగుతూ ఉంటాడు. ఈరోజు ఎవరి దగ్గరికి పోతామా, ఎవరింటికి పోతామా, ఏ కుటుంబం దగ్గరికి పోతామా, ఏ సంఘాల దగ్గరికి పోతామా, ఏ సేవకుల దగ్గరికి పోతామా. నా దగ్గర చాలాసార్లు వస్తాడు, నాకు తెలుసు బాగా. నేను అదే చెప్తాను, మా సేవకులందరూ కూడా చెప్తాను, ఎల్లకాలం బైబిల్ కాదురా నేర్చుకునేది, ప్రభుత్వం మాట్లాడడం నేర్చుకో, శైతాను నేను ఎట్లా ముట్టుకుంటున్నాడో నేర్చుకో అని చెప్తా ఉంటాను. ఇప్పుడు కూడా ఇది అనుభవాలు అన్నమాట. ఇది చాలా లోతైనటువంటి అనుభవం, అందరికి ఉన్నది ఇది. ప్రభుత్వం మనం ఎప్పుడు మాట్లాడుతామంటే, ఇప్పుడు నాకు మీకు మంచి ప్రేమ ఉంది, నేనంటే మీకు భయం లేదు, మీరంటే నాకు బాగా ఇష్టం. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? అంకుల్ గారు, ఆంటీ గారు అని మీరు ఎంత ఫ్రీగా మాట్లాడతారు. మన మధ్యలో ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకో, మీటింగ్ వస్తావు, అక్కడి నుంచి అంటే వెళ్ళిపోతావు. కనీసం ప్రజలు కూడా చెప్పావు, ఏం కారణం? ఏదో ఉంది కదా. కాబట్టి అది 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 లేకుండా ఉన్నవాళ్ళు ప్రేమగా మాట్లాడాలి. అంటే ప్రభుత్వం మాట్లాడాలంటే, ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా మాట్లాడతావు. మౌనంలో కూర్చుంటావు, తండ్రి ఏం చేయమంటావు ఈరోజు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ పని చేయమంటావు. అప్పుడు నీకు తెలియకుండా నీ హృదయంలో ఆయన ఒక ప్రేరేపణ వస్తూ ఉంటాడు. నువ్వు ఫలానా పని చేయి, ఫలానా స్థలానికి వెళ్ళు, ఫలానా చదువుకో, ఫలానా రీతిగా ప్రార్థన చేసుకో. ఈ రీతిగా ఒక అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. అది ఎంతమందికి ఉంది? ఉండదు. ఎందుకు ఉండదు? లానేదో ఉంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం ఏదో ఉంది అనుభవంలోకి. అదే సమయంలో శైతానికి చాలా దగ్గరలో ఉంటాడు. ఇప్పుడే చెప్పాను కదా, ఎంత దగ్గరకు ఉంటాడు? పని కట్టుకొని ఏం చేస్తాడు? నీ ఇంటికే వస్తాడు. పని కట్టుకొని నీ ఇంటికి వస్తాడు. నాకు కారు ఈ దెబ్బ తగిన ముందు మరి ఆ రాత్రి పడుకొని నేను నిద్రపోతుంటే చక్కగా సర్పరూపంలోకి వచ్చాడు. ఎక్కడ ఏదైనా తోటలోకి వచ్చినట్టు వచ్చాడు నా దగ్గర. అట్లా అంటా ఉన్నాడు. నాకు నిద్రలోనే చూశాను. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఓ ఏదో ఉంది నాకు వ్యవహారం అనుకున్నాను. చూసారా, వెంటనే నాకు తెలిసిపోయింది ఏదో ఉందని. కానీ అవతల ఎవరో ఒక వ్యక్తి దాన్ని రాయి తీసుకొని కొట్టాడు. ఇప్పుడు కింద పడిపోయింది కానీ అక్కడే పడిపోయింది, నేనున్న స్థలంలోనే పడిపోయింది. అలాగే పడ్డా. తెల్లారి ఎట్లా పడిందో అట్లా పడ్డా. ఆంటీకి చెప్పాను, పడకముందే చెప్పాను, ఆంటీ రాత్రి ఎట్లా కనబడింది నాకు వ్యవహారం ఏదో ఉందని. తెలుస్తుంది, దేవుడితో మనం మాట్లాడగలము, శైతాన్తో కూడా మనము చాలా సంబంధం, ఇద్దరితో సంబంధం ఉంటుంది. అది లేదు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో అయిష్టమైనటువంటి కార్యాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు దేవుడితో మాట్లాడలేరు. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ నాలెడ్జ్ నాకు ఎంత ఉంది, అంత ఉంది, అక్కడ చదివాను, ఇక్కడ చదివాను, ఆ వాక్యం ఇక్కడ ఉంది, ఈ వాక్యం ఇక్కడ ఉంది అని తెగ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అరే అది కాదురా కావాల్సింది, ప్రభుత్వం మాట్లాడటం నేర్చుకోండిరా. భక్సింగ్ గారి అనుభవం అది. ప్రభుత్వం మాట్లాడుతుండేవాడు. భక్సింగ్ ఇక్కడి నుంచి లేచి సుల్తాన్ బజార్ పొమ్మంటే పోయేవాడు. మధ్యరాత్రులు లేచి ఫలానా ముస్లాం రుద్రాలు అక్కడ ఉంది పొమ్మంటే ఎక్కడ పోయేవాడు. ఫలానా గ్రామానికి వెళ్ళమంటే లేచి చీకట్లో వెళ్ళిపోయేవాడు. ఆయన స్వరం వినేవాడు డైరెక్ట్గా. చూసారా? కాబట్టి మనకు దేవుడు అటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనకు విరోధి ఎవరంట? విరోధి ఏమన్నా అక్కడ మనం చదువుకున్నమాట. మన విరోధి ఏమన్నది అక్కడ? ఎవరో అపవాది. మనకు విరోధి ఎవ్వరూ లేరు ఈ లోకంలో. మనకు విరోధి ఎవ్వరూ లేరు, అపవాది. నాకు విరోధి ఎవరంటే అపవాది. నా శత్రువు ఎవరంటే అపవాది. అపవాది అంటే ఎట్లుంటాడు? ఏ రూపంలో ఉంటాడు? మనమే అనుకుంటాం
2 కొమ్ములు పెట్టుకొని 2 పళ్ళు పెట్టుకొని లాక్కొని జడలు ఎరబోసుకొని అనుకుంటారు కదా. చాలా బ్యూటిఫుల్ పర్సన్, మహా అందగాడు, మహా బలము కలిగిన వాడు, అందగాడు, బలవంతుడు, జ్ఞానవంతుడు. మా అపవాదం అంటే సామాన్యుడు కాదు. అందుకనే ప్రపంచం అంతా తన చేతిలో పెట్టుకోగలిగినాడు. సామాన్యుడు అనుకుంటున్నారా? ఎంతమంది యవనస్తులు ఈ రోజున ఆయన చేతిలో లేరు? ఎంతమంది స్త్రీలు అతని చేతిలో లేరు? ఎంతమంది రాజకీయ నాయకులు అతని చేతిలో లేరు? ఎంతమంది మత సంబంధమైనటువంటి వాళ్ళు ఆయన చేతిలో లేరు? ఎంతమంది పాస్టర్ల సేవకులను చెప్పుకునే వాళ్ళు ఆయన చేతిలో లేరు? ఎంతమంది క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు అపవాది చేతిలో లేరు ఈ రోజున? ఎందుకంటే తన జ్ఞానము సామాన్యమైన జ్ఞానం కాదు. పేరు పెట్టారు బైబిల్లో తెలుసా? ద మార్నింగ్ స్టార్ అన్నారు. వేకో చుక్క, ప్రభువుకు ఉన్నటువంటి పేరే పెట్టుకున్నాడు. చూసావా? అంటే ప్రకాశించినటువంటి వాడు, మహిమ కలిగినటువంటి వాడు, ప్రకాశించినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. సామాన్యుడు కాదండి, మనం అనుకున్న రీతిగా కాదు. అందుకనే తనలో అన్ని లక్షణాలు ఉన్నాయని ఇందాకనే చెప్తూ వచ్చారు. ఏమేమి లక్షణాలు ఉన్నాయి? దురాశ. ఎవరెవరైతే దురాశలు ఉన్నారో వాళ్ళందరూ నాకు శత్రువులే. ఎవరెవరు అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళందరూ నాకు శత్రువులే. ఎవరెవరు హత్యలు చేస్తున్నారో వాళ్ళందరూ నాకు శత్రువులు. అంటే దేవునికి శత్రువులు వాళ్ళందరూ. అవును కదా? ఎంతో కాలం నుంచి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, మమ్మల్ని అణగదొక్కుతున్నారు, మమ్మల్ని హింసించారు, బాధించారు అని చెప్పారే. మరి అపవాదింతగా బాధిస్తున్నప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? నేటి సర్వలోకాన్ని ఆ రీతిగా చేస్తున్నాడే. ఆ మాట కూడా చదవాలండి. 20 అధ్యాయం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో ఆ మాట కనబడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథము 22వ వచనం చదవండి. ఏముందమ్మా అక్కడ? ఏం చేస్తారంట? మోసపరచుట. వా, ఏ అధికారం అండి! ఎంతమంది మోసపడుతున్నారో, ఎంతమంది మోసం చేస్తున్నారో ఇద్దరు కూడా అపవాది అధికారం ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. మోసం చేయకూడదు, మోసపరచుకోకూడదు. నీవు దేవునితో సంబంధం కలిగితే నిన్ను మోసపరచనివ్వడు దేవుడు, దగ్గర కూడా రానివాడు. అపవాదిని ఎదిరించిన వాడు మీ అందరి నుండి పారిపోతాడని ఉంది. అదేనా? ఇక్కడేమని చూడండి, మోసం చేస్తున్నాడంట. మొట్టమొదటి చాలా పాయింట్స్ చెప్తూ వచ్చాను కదా, ఇప్పుడే పాయింట్లోకి వస్తున్నాను. మోసం చేసే అధికారము. ఈ అంధకార శక్తి అనేకులను మోసం చేసింది. ఎన్ని రకాలుగా మోసం చేసింది? తెలుసా? రండి ఒక మాట చూసుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రికలో ఆవిడ చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. 2వ కొరింథీ రాసిన పత్రిక చేసినటువంటిది మనం చూస్తే 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇప్పుడు చూడండి, 2 కనబడతాను ఇక్కడ. మొదట ఏం తీసుకొచ్చాడు తెలుసా? గుడ్డితనం తీసుకురాలా. ముందేం తీసుకొచ్చాడు చెప్పండి? ఏం తీసుకొచ్చాడు? అవిశ్వాసం తీసుకొచ్చాడు. ఎంతమంది అయితే నాడు దేవుని యొక్క గ్రంథం మీద అవిశ్వాసం ఉంటున్నారో, వాక్యానికి అవిశ్వాసంగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా శైతాన్ సంబంధులే. వాడు మాట విన్నాడు, వాడు అధికారం కొన్నాడు కాబట్టి అవిశ్వాసం వచ్చింది వాడికి. మనకి ఎందుకు విశ్వాసం వచ్చింది? వాడు మాట వింటున్నాం మనం. అందుకని మన మీద గర్జించేసి ఊలా కనపడుతున్నాడు వాడు. ఎందుకంటే దేవుని బిడ్డల మీద వాడు ఎందుకు గర్జిస్తున్నాడు? నా మాట వింటం లేదు కదా, అందుకని నీ మీద నేను గర్జన చేస్తా. నువ్వెంతైనా గర్జన చేసుకో, నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు ఎవరు నాలో ఉంది? ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నువ్వెంత గర్జించింది నన్నేం చేయలేవు.
సరే పిల్లరా, అందుకనే అవిశ్వాసం తీసుకొచ్చేసి ఏ నేత్రాలు అంటే ఈ నేత్రాలు, ఏ నేత్రాలంట, ఈ నేత్రాలు కాదు, ఈ నేత్రాలు కాదు, ఏ నేత్రాలు, మనోనేత్రాలు అంటే ఏంటి, మనస్సు గుడ్డిదైపోయింది. వాళ్ళ మనసు ఎలాగుంటుందంటే గుడ్డి మనసు, మంచి మనసు కాదు వాళ్ళది, కనబడదు వాళ్ళ మనసు అంతా. వాళ్ళ మానసికంగా ఎంతగా ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అంటే ఆ మనస్తత్వంలో పవిత్రత ఉండదు, ఆ మనస్తత్వంలో పరిశుద్ధత ఉండదు, ఆ మనస్తత్వంలో మరి సమానత్వం ఉండదు, ఆ మనస్తత్వంలో సమాధానం ఉండదు, ఆ మనస్తత్వంలో సంతోషం ఉండదు. ఎలాంటిది ఏర్పడిపోయిందంటే మనోనేత్రాలకు గుడ్డితనం చేసేసి కనబడకుండా చేస్తారు. ఎలాంటి అధికారం కింద ఉన్నారండి. నిజంగా చెప్పాలనుకుంటే మనం నిజంగా స్వాతంత్రం వచ్చేస్తే, అపవాది చేతుల నుంచి మన స్వాతంత్రం వచ్చేస్తే ఎంత సంతోషమో. స్వాతంత్రం రాకుండానే జనాలందరూ కూడా అపవాది కింద ఏ బానిసలై కోల్పోయి ఉన్నారు. ఈ గుడితనం ఎలాంటి గుడితనం తెలిసిన రండి, యోహాను సువార్త 8వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. ఈ గుడితనం ఎటువంటి గుడితనమో అసలు ఇంకా మనం చూడలేము ఈ గుడితనాన్ని గురించి. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం ఏమంటున్నా చూడు, 33 వచ్చిందమ్మా, 33. ఇప్పుడు నాలాగా యేసు ప్రభువు వారు అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఏమనుకుంటున్నారు మమ్మల్ని గురించి, మేము అబ్రహాము సంతానాన్ని. అబ్రహాం అంటే ఎవరు, ఇప్పుడు ఉన్న కదా ఇజ్రాయెల్ దేశానికి మూల పురుషుడు ఆయనే. ఇజ్రాయెల్ దేశానికి మూల పురుషుడు ఎవరు, అబ్రహామే. ఆయన సంతతి. అబ్రహాం ఎలాంటి విశ్వాసపరుడు తెలిసిన, విశ్వాసులకు తండ్రి అబ్రహాం, అవునా కదా, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఆయన సంతతిలో నుండి వస్తే నువ్వు మాట్లాడతావా మా స్వాతంత్రం లేదని? అంటే ఏమిటిది, వీళ్ళకున్న గుడితనం ఏంటి అనుకుంటున్నారు? స్వనీతి. ఈనాడు స్వనీతితో బ్రతుకుతున్నారు. అంత రక్షణ లేదు వాళ్ళల్లో, ఏ మాత్రం కూడా తగ్గింపు లేదు. చూసారా? అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ మాటలను మీరు అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకుంటూ రండి. ఆ యొక్క విధానం ఎలాగుందంటే, మా అంత నీతిమంతులు ఎవ్వరూ లేరు అన్నంతగా మేము అబ్రహాము సంతతి అని అంటున్నారు. అందుకని ప్రభు ఏమన్నాడు, ఆ తర్వాత ఏముందో 37 వచ్చిన మీరు అబ్రహాం సంతానం నాకు తెలియదు, అయినా మీరు నా వాక్యములకు ఏమి లేదంట. నేను క్రైస్తవునయ్యా, నాకెందుకు మీరు చెప్పేది? ఎంతకాలం నుంచి మేము చర్చిపోతున్నాం అనుకున్నారు, ఎంతమంది మీటింగ్లో మేము విన్నామని అనుకున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నారు, ఎన్నిసార్లు నేను బైబిల్ చదివాను అనుకున్నారు, బైబిల్ సంబంధించి నేను పుస్తకాలు నేను చదివాను అనుకున్నారు. అబ్రహాం సంతానం అంటే అర్థం అది. అయితే ప్రభు ఏమన్నాడు, ఆ వాక్యం నీలో ఉన్నదా? ఆ వాక్యం నీలో ఉన్నదా? నా వాక్యానికి నీలో స్థలం లేదు. చెప్పుకోవడమే, గొప్పగా చెప్పుకోవడమే మనము. ప్రియులారా, అందుకని ఇది అపవాది కలుగు చేసిన గుడ్డితనము, మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసి ప్రభువుకు దూరము చేసి. అందుకని ప్రభు ఏమన్నాడో చూద్దాం రండి, ప్రభు ఏమన్నాడో చూద్దాం. 34 వచ్చి చూద్దాం. 34 చూసారు. ఇప్పుడు ఏమన్నాడు, పాపం చేసేవాడు పాపానికి దాసు. ఉన్న వాళ్ళందరూ కూడా పాపం చేసేవాళ్ళే. మేము అబ్రహాం సంతతి చెప్తాను అన్నారు, పాపం చేస్తూనే ఉన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము.
మేలైంది ఎరిగి చేయకుండా ఉంటే పాపము, సమస్తమైనటువంటి దుర్నీతి పాపము, స్వనీతి పాపము, అనేక రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు అబ్రహాము సంతతిని చెప్పుకుంటున్నావే కానీ నువ్వు పాపానికి దాసుడు అయిపోయావు. నీవు దాసత్వం నుంచి బయటికి రాలా. పాపంలోంచి నీ స్వతంత్రుడు కాలేదు. అబద్ధం నీలో ఉన్నది, మోసం నీలో ఉన్నది, దొంగతనం నీలో ఉన్నది, నరహత్య నీలో ఉన్నది, విచారం నీలో ఉన్నది, మోసం నీలో ఉన్నది, లంచం నీలో ఉన్నది, అన్యాయం నీలో ఉన్నది, పగ, ఈర్ష, ద్వేషాలు నీలో ఉన్నాయి, అవినీతి, అక్రమం అన్నీ కూడా నీలో ఉన్నప్పుడు నాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటావా? నిజమే, దేశము పోరాడింది, స్వాతంత్రం తెచ్చుకుంది. మనం ఎవరితో పోరాడాలా? మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడదామా, ఇండియన్స్తో పోరాడదామా, పాకిస్తాన్తో పోరాడదామా, ఎవరితో పోరాడదాం? మనం ఎవరితో మన పోరాటం కాదు. మన శత్రు ఎవరో అపవాది. వానితో మన పోరాటం. మనం పోరాడాల్సింది ఆ పోరాటం. మనం అప్పుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. పైన మాట చూడండి, 8వ వచనంలో, 8వ అదే అధ్యాయంలో పైన మాటను ఎంత మంచి మాట పేరు. 36 చూడండి, 35, 36. పైన 35. దాసులు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడు. దాసులు పాపానికి దాసులై పాపానికి బానిసలైపోయినారు. అంధకారం కలుగు చేసింది. అందుకనే ప్రియమైన సోదరులారా, ప్రభు మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతూ అన్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు స్వతంత్రులైపోతారు. మన స్వతంత్రులుగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీని చేత మనం బంధించబడ్డాము. ఇందాక నేను చెప్తూ వచ్చాను కదా, వాడు బొలేసాడు, మనం పట్టుకున్నాడు, ఊరేసాడు, మన యొక్క బంధించేసాడు మనలను. వాడు మోసం చేశాడు, అందులో ఇరుక్కొని పోయినాము. వాడు అబద్ధాలు చెప్పాడు, వాటిని నమ్మేసాము మనము. వాడు దురాశలు చూపించాడు, వాడికి బానిసలైపోయినాము మనము. ఎన్నో రకాలుగా మనల్ని చేసినటువంటి వాళ్ళకి విడుదల కొరకై మన ప్రభు పోరాడాడు మన పక్షంగా. మన పితరులు ఎలాగా మన దేశం కొరకై పోరాడని చెప్పుకుంటున్నామో, మన విడుదల కొరకై మన ప్రభు పోరాడలేదా? మన విడుదల కొరకై 12 మంది శిష్యులు పోరాడలేదా? మన విడుదల కొరకై దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఈనాడు వారు కూడా పోరాడుతూ రాలేదా? పోరాటము పోరాటము పోరాటం. ఏ పోరాటము! ఎంతమంది మరణించారు, ఎంతమంది హతసాక్షులైపోయినారు. నేటి వరకు కూడా ఎంతోమంది హతసాక్షులైపోతున్నారు. ప్రభు యొక్క వాక్యం కొరకు చనిపోతున్నారు. ఈరోజు వరకు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు వరకు కూడా. ప్రియమైన సోదరులారా, ఒకసారి బాగా ఆలోచన చేసుకుందాం. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయాలి. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయాలి. మరో మాట చూసుకున్నారండి. ఇంకా 2-3 మాటలు చూసుకొని ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చినట్లయితే దాన్ని ఏం చేస్తున్నాడో కూడా చూద్దాం. మరొక మాట, ప్రకటన గ్రంథము, ఇక్కడ మాటను మనం చూద్దాం. 12 ప్రకటన 12 చూడండి. తర్వాత ఏముందంట, ఈ గుణం ఏంటంట, నేరాలు మోపే వాళ్ళు అందరూ కూడా అప్పవాల్సి ఉంటుంది. ఎంత లోతుకున్నదో ఒక మాట అర్థం చేసుకోండి. నేరాలు మోపుతున్నారా? అనవసరమైన నేరాలు, అనవసరమైన నిందలు, అనవసరమైన అపనిందలు అనేకుల మీద మనం వేస్తున్నామా? ఇంటిలో వాళ్ళు భార్య భర్త వినేస్తారు, భర్త భార్య వినేస్తారు, బిడ్డలు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు బిడ్డలు. లోకంలో అంత ఉంటుంది. ఇదంతా కూడా
నేరాలు వేస్తున్నారు ఒక్కొక్కరు, ఒకరి మీద ఒకరు నేరాలు వేసుకున్నారు. వాళ్ళు వేసుకోరు. ఏపించేవాడు ఎవడో అపవాది. కాబట్టి వాడు ఎంత తెలివిగా ఎంత విధిగా ఉన్నాడు అంటే ఈ లక్షణాలన్నిటినీ పెట్టుకోని వాళ్ళు ఏం చేసుకుంటున్నాడంటే, మీరు నాకు బానిసలు. ఎంతకాలం బానిసలుగా ఉంటాం మనం? 200 సంవత్సరాలు భారతీయులు బ్రిటిషర్స్కి బానిసలుగా ఉన్నారు. సరే, అలాగే ఈజిప్టులో మరి ఇశ్రాయేలీలు 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అలాగే యూదులు బబులోన్లో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయితే మానవుడు శైతానికి 1000 సంవత్సరాలు, 6000 సంవత్సరాల నుంచి మానవుడు శైతానికి బానిసే. ఎక్కడ ప్రారంభించాడు? ఆదాం తోటలో ప్రారంభించాడు, ఏదైనా తోటలో ప్రారంభించలేదా? అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా బానిసలే కదా శైతానికి. ఏం చెప్తే అది చేస్తానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళమంటే అది వెళ్తా ఉన్నారు. ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారు. కోరికలు తీసుకుంటున్నారు, ఆశలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఆ అధికారంలో నుంచి ప్రభు మనకు విడుదల ఇస్తున్నాడనే మాటలు మనం చూస్తూ వచ్చాం. ఆయన మనం స్వతంత్రులుగా చేయడానికే ఆయన ఏమైపోయాడంటే ఈ లోకానికి వచ్చి ఆయన చేస్తూ వచ్చినాడు. ఇంకో మాట చదువుతానండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూసుకొని అక్కడ మాటలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సాయంకాలం బైబిల్ పట్టణము చాలా శ్రేష్టమైనటువంటిది. 2 గంటలుగా ధ్యానిస్తూ వచ్చాను నేను దినమంతా. మరి దినము ఇది కదా, నేను సందర్భించినటువంటి వర్తమాన అవసరం కదా ప్రభావం చూస్తూ వచ్చాను. చూద్దామండి అక్కడ మాటలు 47 చూద్దామండి. 41